గారే రాయలసీమలో ఒక సభలో వాళ్ళ చెల్లి గురించి మాట్లాడుతూ మా చెల్లి చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయటానికి పసుపు చీర కట్టుకెళ్ళి అన్నారు. ఇంప్రెస్ చేయటం అది కరెక్టా? మరి ఒక అన్న చెల్లి గురించి మాట్లాడి కరెక్టా? అలాగే వర్రా రవీందర్ రెడ్డి అన్నారు కదా, వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ షర్మిలారెడ్డి గారి గురించి పుట్టుకు గురించి చేసిన పనికి తప్పు తప్పు శేఖర్ రెడ్డి గారు ఆగండి. చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మీరు నిన్న ఇదే విషయం వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తని నేను ఫోన్ లైన్ లో తీసుకున్నాను, ఆయన క్లియర్ గా చెప్పారు. బీజేపీ వాళ్ళు రాష్ట్ర ద్రోహులు అన్నారు, నేను అడ్డుకుంటానా? నేను అదనట్లేదండి. వర్రా రవి అనే వ్యక్తి తప్పండి, తప్పు. ఎందుకంటే అబద్ధం సార్, అది తప్పది, తప్పు దారుణం. పైన భగవంతుడు సార్, పైన భగవంతుడు మన హైందవ ధర్మం. ఆగండి సార్. శేఖర్ రెడ్డి గారు ఎందుకంత ఆవేశం? ఎవరు చూడక నేను చెప్తాను కదా. వెనక్కి తీసుకోండి. మాట్లాడివ్వండి. ఆ పిల్లవాడిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు. మానసికంగా వైసీపీ పార్టీ చెప్పేది వినే పరిస్థితి లేదు. ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్తున్నాను కదా, ఆ పిల్లోడు తప్పు లేదు, ఆ కేసు వేరే వాడి మీద ఫైల్ అయ్యిందని నేను చెప్తున్నా కదా. మీరు మాట్లాడినట్టే ఉంటారేంటి? రవికిరణ్ గారు, వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి షర్మిల గారి మీద ఆ తప్పుడు పోస్టు పెట్టినటువంటి దానికి సంబంధం లేదు. ఆ పోస్టు వేరే వ్యక్తి ఆ విధమైనటువంటి ఐడి క్రియేట్ చేసి పెడితే అతను ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసు ఉంది. ఆ కేసు నెంబర్ కూడా నిన్న మనతో అతను డిస్కస్ చేశాడు. ఆ కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఉంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ లైవ్ లో చెప్పాడు. కావాలంటే పులివెందుల పోలీస్ స్టేషన్లో ఆ పోస్ట్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, వచ్చి చెక్ చేసుకోమన్నాడు. ఇక అంశం పక్కన పెట్టి చర్చలోకి వచ్చింది. మీదన్నా క్లారిఫికేషన్ ఉంటే ఇవ్వండి సార్. ఇప్పుడు ఆయన మీద మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ద్రోహులు అన్నారు, మీరు కామ్గానే ఉన్నారు, నేను కామ్గానే ఉన్నాను అంటే యాక్సెప్ట్ చేసినట్టు? అది ఎందుకు చేసినట్టు? వైసీపీ పార్టీ రోజుకో రాజధాని కావాలని పెద్ద పార్టీ అంటాను, కరెక్టా? మరి ఇది మీరు అనుకోలేదు, నేను నా టైం వెయిట్ చేస్తాను. ఐ యాక్సెప్ట్ చేసినట్ట? నేను మాట్లాడిన దాంట్లో మీకేం క్లారిఫికేషన్ ఉంటే వెయిట్ ఫర్ యువర్ టర్మ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అంటే మేము అర్థం వల్లే కాదు ఒకటి. సో అందుకని నేను ఏంటంటే, అలాగే పత్రికా విలువల గురించి, మహిళల గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడింది ఎవరు? అంబటి రాంబాబు గారు, అలాగే జోగి రమేష్ గారు. ఇది భాష గురించి. అంబటి రాంబాబు గారు మహిళల గురించి ఆడియోలు మనకు తెలియదా? సంజనా సుకన్య ఆడియోలు మనకు తెలియదా? వీళ్ళ మహిళల గురించి మాట్లాడేది. జోగి రమేష్ గారు ఏ బూతులు మాట్లాడతారో మనకు తెలియదా? ఎన్ని బూతులు వీళ్ళ మా భాష గురించి మాట్లాడేది. పత్రికా విలువ గురించి మాట్లాడుతున్నారు. మరి నారాసుడు రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు చేతులు గొడ్డలు పెట్టి 2019 ఎన్నికల ముందు ఈ ఫుల్ పేజ్ సాక్షి పేపర్లు వేసి రాజకీయ లబ్ధి పొందారు. ఈ రోజు వరకు మరి సిబిఐ విచారణ చేసి ఇది చంద్రబాబుకి సంబంధం లేదు, ఎద్దింటి సద్దింటి కుటుంబానికే సంబంధం అని చెప్పి సిబిఐ సాక్షి తేల్చింది కదా. ఈ రోజు వరకు క్షమాపణ చెప్పిందండి సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పిందండి. నేనేంటంటే దీన్ని ఏదైతే రాధాకృష్ణ గారు మాట్లాడి వచ్చిన దాని మీద అడిగే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు. వాళ్ళు కావాలనుకుంటే న్యాయపరంగా వెళ్ళండి. సాక్షి పేపర్ మీద ఎన్ని డిఫర్మేషన్ సూట్లు లేవు, మొన్న కూడా హెరిటేజ్ ఇచ్చింది కదా డిఫర్మేషన్ సూట్. అలాగే లోకేష్ గారి కేసు ఉంది కదా. మీరేం కేసు? మీరు కేసు వేసుకోండి, ప్రెస్ కౌన్సిల్ కంప్లైంట్ చేయండి. అంతేగాని అక్కడికి వెళ్ళి మీరు వీరంగం వేసి ప్రెస్ వాళ్ళు భయపెట్టే విధంగా చేయడాన్ని నేనైతే తప్పడుతున్నాను. అది ఎంతవరకు అండి? శేఖర్ రెడ్డి గారు, మరొక అంశం, మనం స్పందన వర్సెస్ ప్రజా దర్బార్